ట్రంప్ గెలిచిన తర్వాత గోల్డ్ రేట్స్ పైన ఇంపాక్ట్ ఉంది అనేసి మనకు భావించాలి. అమెరికాలో ట్రంప్ వచ్చి అక్కడ పాలసీ డిసిషన్స్ రిఫార్మ్స్ బలంగా తీసుకుంటారనే ఒక అంచనాలతో ఊహాగానాలతో ఆల్మోస్ట్ 67-68 నుంచి 80 వరకు వెళ్ళింది సార్. ఈ 3-4 మంత్స్కి ఏ ఫ్యాక్టర్స్ బంగారం పెరగడానికి దోహదపడ్డాయి? లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో కొంత సెంటిమెంట్ పాజిటివ్గా ఉండటం, డిఫరెంట్ అసెట్స్ని పుష్ చేసేలాగా అవి ప్రభావితం చేయడం వల్ల లాస్ట్ 3-4 మంత్స్లో మనం ఆ ర్యాలీ ఆర్నమెంట్స్ బెటర్ అంటారా, లేకపోతే మీరు అన్నట్లు గోల్డ్ కానీ కాయిన్స్ కానీ బెటర్ అంటారా? ఇంక వెళ్ళే కొద్దీ బరువుగా ఉంటుంది, అంటే బరువు అంటే కాస్ట్లీగా ఉంటుంది. మార్కెట్ ఇంపాక్ట్ గోల్డ్ పైన ఎంతవరకు ఉంటుంది? స్టాక్ మార్కెట్స్లో కొద్దిగా పైనుంచి ఒక 10-11% దాకా కరెక్ట్ అయ్యింది. ఆ టైంలో ఏంటంటే ట్రంప్ అక్కడ రావటం, డాలర్ స్ట్రాంగ్గా ఉండటం, గోల్డ్ కూడా కరెక్ట్. హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ. బంగారం, దీనికి భారతీయులకు ఒక విడదీయరానటువంటి బంధం ఉంది. బంగారాన్ని ఆభరణాల రూపంలో కావచ్చు, లేకపోతే పెట్టుబడుల మార్గంలో కావచ్చు, ఖచ్చితంగా ఎంతో కొంత సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. మరి ఈ ధరల పెరుగుదల ఎంతవరకు ఉంటుంది? తగ్గుతాయా, పెరుగుతాయా? ఒకవేళ బంగారంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఏ మార్గంలో పెట్టుకుంటే బెటరు? ఇలాంటివన్నీ కూడా ఇటీవల కాలంలో చాలా సందేహాలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానాలు చెప్పడానికి ఇవాళ మనతో పాటు మార్కెట్ ఎక్స్పర్ట్ అనలిస్ట్ వేణు గారు ఉన్నారు. వేణు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇటీవల కాలంలో బంగారం ధరలు చూస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ 80,000 మార్కులు టచ్ చేసింది. ఈ బంగారం పెరుగుదల ఇంకా ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? బేసిక్గా ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ కనుక చూస్తే మనం నియర్లీ డాలర్ టర్మ్స్లో కనుక చూస్తే నియర్లీ 31% దాకా పెరగడం చూసాము. అలాగే రూపీ టర్మ్స్లో దగ్గర 22% దాకా పెరగడం చూసాము. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే కోవిడ్ తర్వాత యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 10 ఇయర్స్ ఒకసారి హిస్టరీ కనుక మనం గోల్డ్ది చూస్తే లాస్ట్ 10 ఇయర్స్లో దగ్గర డాలర్ టర్మ్స్లో 120%, రూపీ టర్మ్స్లో 180% దాకా పెరగడం చూసాం. సో దీని అందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే ఈ కరోనా టైంలో కొంత అన్సర్టనిటీ, ఎప్పుడైనా సరే గోల్డ్ ఎందుకు పెరిగిద్ది అని కనుక చూస్తే అన్సర్టైన్ టైమ్స్లో అది ఫైనాన్షియల్ అన్సర్టనిటీ కావచ్చు, ఎకనామికల్ అన్సర్టనిటీ కావచ్చు, పొలిటికల్ అన్సర్టనిటీ కావచ్చు, లేకపోతే జియో పొలిటికల్ క్రైసిస్ కావచ్చు, అంటే వార్ కైండ్ ఆఫ్ సినారియోస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అంటే ఏదైనా ఒక అనిశ్చితం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సేఫ్ హెవెన్గా భావించి బంగారంలో పెట్టుబడులకి ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ దారి మళ్తారు. అట్లా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఒక కైండ్ ఆఫ్ ర్యాలీ అనేది గోల్డ్లో మనం చూసాం. అంటే అదర్ అసెట్స్లో కూడా ఈక్విటీస్ కూడా బాగా పెర్ఫామ్ చేశాయి. ఫ్రమ్ కరోనా టైం నుంచి కనుక చూస్తే స్టాక్ మార్కెట్స్ కూడా బాగా రిటర్న్స్ ఇచ్చాయి. అలాగే గోల్డ్ కూడా బాగా ఇచ్చింది. ఈ రీసెంట్ టైమ్స్లో బిట్ కాయిన్ కూడా అవుట్ పెర్ఫామ్ చేసింది. సో మోస్ట్ ఆఫ్ ద అసెట్స్ అన్నీ కూడా బాగా పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ కరోనా ఆ నేపథ్యం నుంచి వచ్చిన అనిశ్చితి నుంచి ఏంటంటే కొద్దిగా ఈ అసెట్స్, డిఫరెంట్ అసెట్ క్లాసెస్కి ఫోకస్ పెరగటం, ట్రెడిషనల్ అసెట్స్ నుంచి ముఖ్యంగా ఈ గ్రోత్ అసెట్స్ వైపుకి కొంత మళ్ళటం, అలాగే వాల్యూ అసెట్స్ లైక్ గోల్డ్, సిల్వర్ ఇలాంటి వాటికి కూడా ప్రియారిటీ ఇది ఇవ్వటం. కొద్దిగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కల్చర్ కొంత లాస్ట్ 5 ఇయర్స్లో బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ప్రధానంగా డిఫరెంట్ అన్సర్టనిటీస్ నేపథ్యంలో గోల్డ్, ఎస్పెషల్లీ గోల్డ్ పెరగడానికి ప్రధానమైన కారణం అది. రెండోది ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ కూడా గ్లోబల్గా చూస్తే చాలా సెంట్రల్ బ్యాంక్స్ ఫ్రమ్ టైం టు టైము వాళ్ళు ఆల్టర్నేట్ అసెట్ కింద కూడా బంగారాన్ని కొంటూ ఉంటారు. అట్లా వివిధ దేశాలు వివిధ సెంట్రల్ బ్యాంక్స్, ఆ దేశ సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ని కొనడం కూడా ఒక ప్రధానమైన కారణంగా చెప్పొచ్చు. అలాగే బాగా కరెక్షన్ అంతకుముందే కరెక్షన్ అయ్యి ఉండటం వల్ల కూడా 2001 నుంచి 2010-11 దాకా గోల్డ్ వన్ సైడ్గా పెరిగింది. మళ్ళీ అక్కడ 2011లో కరెక్షన్ స్టార్ట్ అయ్యి 2018 దాకా కరెక్షన్ కంటిన్యూ అయిందనమాట. సో దగ్గర 7-8 ఇయర్స్ పైన కరెక్షన్ ఉండటం కూడా 2018 నుంచి సడన్గా స్పట్ వచ్చి 2018 నుంచి 2024 ఈ 6 సంవత్సరాల్లో ముఖ్యంగా బంగారం చాలా బాగా అక్కడ $1,200 నుంచి దగ్గర $2,600 డాలర్ టర్మ్స్లో పెరగడం చూసాం. ఇక్కడ కూడా 25-26 వేల దగ్గర నుంచి చూస్తే 80,000 దాకా టచ్ అవ్వడం చూసాం. సో ఓవరాల్ ఏంటంటే 2018 నుంచి ముఖ్యంగా ఎప్పుడైతే కొంత దీంట్లో ఒక ఫ్యాన్సీనెస్ కొంత ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఉందో మిగిలిన అసెట్ క్లాసెస్ కొద్దిగా ఒక అన్సర్టనిటీ ఉండటం అనేది ఒకటి. గ్లోబల్గా జియో పొలిటికల్ క్రైసిస్, ముఖ్యంగా ఏదైతే రష్యా యుక్రెయిన్ ఆ హడావుడి స్టార్ట్ అయిన తర్వాత, ఆ క్రైసిస్ వార్ స్టార్ట్ అయిన తర్వాత కొంత రీసెంట్గా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇది తర్వాత అంటే కొద్దిగా అన్సర్టనిటీస్ పెరగటం అండ్ కరోనా మెయిన్గా కొంత డిఫరెంట్ అసెట్ క్లాసెస్కి కొంత ఫోకస్
రావడం కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఏదైనా అనిశ్చితి ద్వారా కొంత గోల్డ్ ఫ్యాన్సీ ఇదవడం ఏం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గ్లోబల్గా ఎప్పుడైతే డాలర్ బలహీనపడుతుందో అప్పుడు బంగారం అవుట్ పెర్ఫార్మ్ చేస్తుంది. సో అట్లా డాలర్ కూడా కొంత అనిశ్చితి ఉండటం కూడా గోల్డ్ అంటే అప్ ట్రెండ్కి కొంత కారణభూతం అయినట్టుగా మనం చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనం ఒక 3-4 months నుంచి చూస్తే ఆల్మోస్ట్ 67-68 నుంచి 80 వరకు వెళ్ళింది కదా సార్. ఈ 3-4 monthsకి ఏ ఫ్యాక్టర్స్ బంగారం పెరగడానికి దోహదపడ్డాయి? అంటే కొంత ఏంటంటే ప్రతి అసెట్ క్లాస్లో కూడా ఏ మార్కెట్లో అయినా స్టాక్ మార్కెట్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఈ గోల్డ్ కానీ వీటన్నిటిలో కూడా ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై అండి. పర్టికులర్గా గోల్డ్కి సిల్వర్కి ఇలాంటి ప్రీషియస్ మెటల్స్కి ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రైసెస్ ప్రభావితం చేస్తాయి. ఇంటర్నేషనల్గా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇది అంటే స్టాక్ మార్కెట్ లాస్ట్ 3-4 years పెరిగింది. స్టాక్ మార్కెట్లో ఒక రకమైన కరెక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు గోల్డ్ యూజువల్గా ఫ్యాన్సీ ఉంటుంది. బట్ కొద్దిగా ఈసారి కొంచెం ట్రిక్కీగా ఉంది సిచ్యువేషన్. ఈసారి అటు స్టాక్ మార్కెట్స్ బాగా చేశాయి, గోల్డ్ బాగా చేసింది, బిట్ కాయిన్ బాగా చేసింది. ఓవరాల్గా ఏంటంటే కొద్దిగా గ్లోబల్గా కొంత సెంటిమెంట్ డిఫరెంట్ అసెట్స్ మీద పాజిటివ్గా ఉండటం వల్ల కొంచెం పాజిటివ్ సెంటిమెంట్. సింపుల్గా చెప్పాలంటే ప్రతిసారి ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే సెంటిమెంట్ కొంత పార్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అట్లా ఏంటంటే లాస్ట్ couple of monthsలో కొంత సెంటిమెంట్ పాజిటివ్గా ఉండటం డిఫరెంట్ అసెట్స్ని పుష్ చేసేలాగా అవి ప్రభావితం చేయడం వల్ల లాస్ట్ 3-4 monthsలో మనం ఆ ర్యాలీ చేసాం సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ 80 నుంచి మళ్ళీ 74-73 అరౌండ్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ ర్యాలీ అంటే ఇంకా మళ్ళీ పెరిగే అవకాశం ఉందా లేదంటే తగ్గే అవకాశం ఏదైనా? ఇప్పుడు కూడా 24 క్యారెట్ వచ్చేసి అరౌండ్ 77,000 దగ్గర ఉంది. 22 వచ్చేసి 71-72 అట్లా ఉంటా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ అంటే ఈ ఇయర్ అంతా చూస్తే మనకి 22% ర్యాలీ అయింది కాబట్టి ఏది డాలర్ టర్మ్స్లో. ఇక్కడైతే 30% అంటే డాలర్స్లో 30-31%, రూపీల్లో 20-22% దాకా ర్యాలీ వచ్చింది కాబట్టి కొంత గోల్డ్ కన్సాలిడేట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే డాలర్ ఎప్పుడైతే ముఖ్యంగా ద మేజర్ ఫ్యాక్టర్ అంటే అనిశ్చితంతా ఒకవైపు అయితే డాలర్ ఇంకొక వైపు. డాలర్ ప్రధానమైన భూమికను పోషిస్తుంది. ఎందుకంటే డాలర్ ఎప్పుడు బలంగా ఉంటుందో అప్పుడు గోల్డ్ వీక్గా ఉంటుంది. డాలర్ వీక్ అయితే గోల్డ్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. బట్ ఇప్పుడు డాలరు ట్రంప్ యుఎస్లో ట్రంప్ ఎలక్షన్స్లో విన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఏంటంటే డాలర్ చాలా బలంగా అక్కడ ఎకానమీని బాగా అతను స్ట్రెంగ్తెన్ చేస్తాడనే ఒక నేపథ్యంలో అక్కడ డాలర్ బాగా బలపడటం జరిగింది. దాంతో ఏంటంటే గోల్డ్ ఒక రకమైన సెల్లింగ్ ప్రెషర్ లాస్ట్ ఫ్యూ వీక్స్గా మనం చూస్తున్నాము. మేబీ ఇట్ మే కంటిన్యూ ఫర్ ఏ వైల్. బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ డిసెంబర్లో అక్కడ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. సో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక మళ్ళీ కట్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 2 minutesలో 50 and 25 basis points 75 basis points కట్ చేశారు. మరొక 25 basis points రేపు డిసెంబర్ మీట్లో కనుక 17th and 18th ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. ఆ మీట్లో కనుక మళ్ళీ ఒక పావులా కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తే అంటే 25 basis points కనుక తగ్గిస్తే మేబీ డాలర్ కొంచెం వీక్ అయితే అట్లా మళ్ళీ గోల్డ్లో స్పట్ రావచ్చు. బట్ మెయిన్గా ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఇంటర్నేషనల్ ప్రైసెస్ని బట్టే మన డొమెస్టిక్ ప్రైసెస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనేది ఒకటి. బట్ డాలర్ కనుక బలంగా లేకపోతే గోల్డ్కి ఫ్యాన్సీ ఉంటుంది. డాలర్ బలంగా ఉంటే మాత్రం గోల్డ్లో కరెక్షన్ కంటిన్యూ అవ్వచ్చు. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇక్కడి నుంచి ఏంటి జర్నీ అని కనుక చూస్తే ఏంటంటే ఒక 2,000 to 4,000 రూపీస్ డౌన్ సైడ్కి అలాగే 2,000 to 4,000 అప్ సైడ్కి ఛాన్స్ ఉంది. సో ఈ ఒక 4,000 బ్యాండ్లో ఐదర్ వే అంటే అటు కానీ ఇటు కానీ 4,000 బ్యాండ్లో గోల్డ్ షార్ట్ టర్మ్లో స్వింగ్ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 75,000 దిగితే 72,000 ఆ తర్వాత 68,000 స్ట్రాంగ్ సపోర్ట్స్గా పనిచేయచ్చు టెక్నికల్గా. ఆన్ ద హయ్యర్ సైడ్ కనుక చూస్తే 80,000 85,000 సో రెసిస్టెన్స్గా పనిచేయచ్చు. డాలర్స్లో కనుక చూస్తే ఏంటంటే ఇప్పుడు 2,600 2,630 దగ్గర నుంచి 2,500 2350 2,200 స్ట్రాంగ్ సపోర్ట్స్గా పనిచేయచ్చు. అలాగే రెసిస్టెన్స్ కనుక చూస్తే 2,700 2,800 రెసిస్టెన్స్ జోన్గా పనిచేయచ్చు. సో ఓవరాల్గా తీసుకుంటే ట్రంప్ గెలిచిన తర్వాత గోల్డ్ రేట్స్ పైన ఇంపాక్ట్ ఉంది అనేసి మనం భావించాలి. అంటే కొద్దిగా ఎప్పుడైతే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బలపడ్డప్పుడు మిగతా అసెట్ క్లాసెస్ అన్నీ కూడా అవుట్ పెర్ఫార్మ్ చేస్తాయి. అంటే గ్రోత్ యూజువల్గా ఏంటంటే ఎకానమీలో గ్రోత్ బాగున్నప్పుడు యూజువల్గా గ్రోత్ అసెట్స్ లైక్ రియల్ ఎస్టేట్, అక్కడ రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే మన దగ్గర ఇక్కడ ఎకానమీ బాగుంటే ఇక్కడ రియల్ ఎస్టేట్, ఇక్కడ స్టాక్స్, ఎప్పుడు కూడా గ్రోత్ అసెట్స్ ఏ కంట్రీలో అయితే ఎకానమీ ఫ్లరిష్ అవుతుంటుందో గ్రోత్ పాత్లో ఉంటుందో అక్కడ గ్రోత్ అసెట్స్ ఫస్ట్ పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి, తర్వాత మిగతా అసెట్ క్లాస్ ఫాలో అవుతాయి. ఇప్పుడు కూడా ఏంటంటే
అమెరికాలో ట్రంప్ వచ్చి అక్కడ పాలసీ డిసిషన్స్ రిఫార్మ్స్ బలంగా తీసుకుంటారనే ఒక అంచనాలతో ఊహాగానాలతో అక్కడ మార్కెట్స్ బాగా స్టాక్ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేయడం జరిగింది. మిగతా సెట్స్ కూడా బాగానే స్ట్రాంగ్గా ఉంటున్నాయి. డాలర్ కూడా బాగా బలపడ్డది. బట్ అతను గోయింగ్ ఫార్వర్డ్ ఎలా చేస్తాడు ఏంటి, నియర్ ఫ్యూచర్లో ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటాడు? ఎందుకంటే ఇప్పుడు చాలా కంట్రీస్ మీద టారిఫ్స్ అంటున్నాడు. ఆ టారిఫ్స్ ఇటు దారి తీస్తే తెలియదు. ఇన్ఫ్లేషన్ ఎలా అడ్రస్ చేస్తారు? ఎందుకంటే గోల్డ్ని ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, చాలా ప్రధాన పాత్రను పోషిస్తాయి. సో ఇక్కడి నుంచి గోయింగ్ ఫార్వర్డ్ వరల్డ్ ఓవర్ ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉండబోతుంది, ప్లస్ వరల్డ్ గ్రోత్ ఏ విధంగా ఉండబోతుంది. ఇక్కడ ఏంటంటే అనిశ్చితిలో గోల్డ్ వైపుకి చాలా మంది ఇన్వెస్టర్లు వస్తారు అనేది ఒక స్ట్రాంగ్ థింగ్ అయితే, రెండోది అసలు గ్రోత్ లేకపోతే అప్పుడు ఏ అసెట్లో అయినా సరే ఇన్వెస్ట్మెంట్స్ అంత గొప్పగా రావు. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ యుఎస్ ఇప్పుడు గేమ్ చేంజర్ కాబట్టి, ఎందుకంటే వరల్డ్లో 100 రూపాయలు గ్లోబల్ ఎకానమీ అనుకోండి, దాంట్లో 24-25 రూపాయలు బిలాంగ్స్ టు యుఎస్, ఒక 14 to 15 రూపీస్ బిలాంగ్స్ టు చైనా, మనం ఒక 3.5-4 రూపీస్ దగ్గర ఉన్నాము. జపాన్ అరౌండ్ 5 రూపీస్ దగ్గర ఉంది, జర్మనీ అరౌండ్ 4 రూపీస్ దగ్గర ఉంది. సో ఈ టాప్ 5 ఎకానమీస్ ద లీడింగ్ ఎకానమీస్ కాబట్టి ఈ 4-5 దేశాల్లో ఏది జరిగినా సరే అది ఈచ్ అండ్ ఎవ్రీ అసెట్ క్లాస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే యుఎస్ ద లీడింగ్ ఎకానమీ కాబట్టి అక్కడ డాలర్ కనుక స్ట్రాంగ్గా ఉంటే, అక్కడ ఎకానమీ బాగుంటే డాలర్ స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ ఆధీనంలో కనుక ఉంటే, అంటే ఒక అడ్రస్బుల్ ఏరియాలో కనుక ఫేజ్లో కనుక ఉంటే, డాలర్ బాగా ఉంటే డెఫినెట్గా గోల్డ్ వీక్గా ఉంటుంది. బట్ డాలర్ వీక్ అయిందనుకోండి గోల్డ్ బాగుంటుంది. డాలర్ స్ట్రాంగ్గా ఉంటే మాత్రం గోల్డ్లో మనం మరింత కరెక్షన్ కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్గా మన ఇండియన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఒక 1000 రూపాయలు తగ్గగానే ఓహో ఇంకా తగ్గుతుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటాం, పెరగగానే కంగారు పడిపోతూ ఉంటాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పైగా పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది, ఈ మూమెంట్లో మనం బంగారం కొనొచ్చు అని మీరు సజెస్ట్ చేస్తారా, కొద్దిగా వెయిట్ చేస్తే బెటర్ అని చెప్తారు? అంటే ఇది ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ ఉందండి. ఫ్యామిలీలో ఒకళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, డెఫినెట్గా మనకి ఆబ్లిగేషన్ ఉంది, మనం కంపల్సరీ కొనాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం బెటర్, తీసేసుకోవడం బెటర్. అలా కాకుండా ఓవర్ నెక్స్ట్ 3 to 5 years ఆబ్లిగేషన్స్ అప్పటికి మనం ఫుల్ఫిల్ చేయాలి, మనకు అలాంటి బాధ్యతలు ఒక 3 to 5 years టైం ఉందనుకున్నప్పుడు డెఫినెట్గా ఇటు పేపర్ గోల్డ్ కానీ, అంటే ఎలక్ట్రానిక్ ఫామ్లో గోల్డ్ కానీ, లేకపోతే ఫిజికల్ గోల్డ్ కానీ కొనుక్కోవచ్చు. సో ఓవర్ ఏ పీరియడ్ ఒక 3-4 ప్రైస్ పాయింట్స్లో ఎంటర్ అవ్వడం బెటర్. ఒకేసారి ఇప్పుడు హై ప్రైస్లో కొనటం కన్నా కూడా అది బెటర్. బట్ ఫెస్టివల్ డిమాండ్, తర్వాత వెడ్డింగ్ సీజన్, ఈ కొంత న్యాచురల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. డెఫినెట్గా అవసరాలు ఉన్న వాళ్ళు యాక్ట్ చేయడం బెటర్. అవసరం లేని వాళ్ళు నెక్స్ట్ 3 to 5 years, 5 to 10 years టైం కనుక ఉంటే స్లోగా అక్యుములేట్ చేయడం బెటర్ అనేది మనం చెప్పవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఎలాగ ఇన్వెస్ట్మెంట్స్ టాపిక్ వచ్చింది కాబట్టి, ఒకవేళ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఫిజికల్ గోల్డ్ బెటరా, లేకపోతే మీరు అన్నట్లు ఎలక్ట్రానిక్ ఫామ్లో గోల్డ్ తీసుకోవడం బెటర్? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎలక్ట్రానిక్ ఫామ్లో గోల్డ్ ఉన్నా కూడా ముఖ్యంగా మన నేటివిటీలో, మన కల్చర్లో ఏంటంటే ఫిజికల్ గోల్డ్కి ఉన్న ప్రాధాన్యత దానికి అలాగే ఉంది, అది సస్టైన్ అవుతుంది, అది అలాగే ఉంటుంది కూడా. బట్ అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడు ఫిజికల్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా తీసుకోవాలి. అట్లా కాకుండా కనుక ఎవరైతే ఈలోపు, అంటే ఫిజికల్ గోల్డ్తో కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, కొన్ని కన్సర్న్స్. వాటిలో ఏంటంటే ముఖ్యంగా తరుగుదల అని చెప్పేసి, మేకింగ్ ఛార్జెస్ అని చెప్పేసి, మనం తీసుకునేటప్పుడు ఒక ప్రైస్, తర్వాత కొంత ఇది ఇష్యూస్, రేపు ఒకవేళ అది సేల్ చేయాలంటే మళ్ళీ కొన్ని ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసినప్పుడు మనకి ఇవాళ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎలాగో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. తర్వాత గోల్డ్ సావరెన్ బాండ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఆర్బీఐ ఇష్యూ చేస్తూ ఉంటుంది. అలాంటి బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అంటేనేమో మనకి ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని ఉన్నాయి. సో స్టాక్స్ కొన్నట్టు, షేర్లు కొన్నట్టుగా ఈటీఎఫ్ కొనుక్కుంటూ వెళ్ళొచ్చు మనకి డబ్బులు ఉన్నప్పుడల్లా, లేకపోతే మార్కెట్ కరెక్ట్ అయినప్పుడల్లా. సో ఈ 3 రూట్స్లో మనం, అంటే ఐదర్ ఎస్జీబీస్, సావరెన్ గోల్డ్ బాండ్ ఫండ్స్, లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గోల్డ్ ఈటీఎఫ్స్, ఈ 3 కొనటం కనుక చూస్తే దీన్ని ఎలక్ట్రానిక్ మోడ్ ఆర్ పేపర్ గోల్డ్ అని చెప్పేసి అనుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు బార్ రూపంలోనో, కాయిన్స్ రూపంలోనో, ఇట్లాంటి ఆర్నమెంట్స్ రూపంలో కొనటం అది ఫిజికల్ గోల్డ్. సో ఎవరు ఏది కొనాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ కొనొచ్చు. ఇన్వెస్ట్మెంట్ కొనాలి, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కొని డిస్ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ఓవర్ పీరియడ్ మళ్ళీ రిడమ్షన్ చేద్దాం అనుకుంటేనేమో పేపర్ గోల్డ్ ఆర్ ఎలక్ట్రానిక్ గోల్డ్ కొనుక్కోవడం బెటర్. లేదు అవసరం ఉంది, డెఫినెట్గా మేము ఫిజికల్ గోల్డ్తోనే ఉంటాం అనుకుంటే ఫిజికల్ గోల్డ్.
బట్ ఆప్షన్స్ అయితే మనకి ఇవాళ ఉన్నాయి. ఉన్నాయి. ప్లస్ ఈ సావరెన్ గోల్డ్ బాండ్ ఫండ్స్ ఏంటంటే 2.5% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఓకే. సో దానికి ఇంట్రెస్ట్ అంటే దాని మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు అవి కూడా కన్సిడర్ చేయొచ్చు, లేదా ఈటీఎఫ్స్ కన్సిడర్ చేయొచ్చు. నథింగ్ బట్ స్టాక్ లాంటిది, షేర్ కొన్నట్టుగానే కొనొచ్చు, షేర్ అమ్మినట్టుగానే అమ్మేయచ్చు. సో అది ఈటీఎఫ్స్. సో చిన్న చిన్న అమౌంట్స్ ఏదైనా 500, 1000 రూపాయలు మనం రకరకాల అసెట్ క్లాసుల్లో పెట్టేటప్పుడు చిన్న వాళ్ళం చిన్న అమౌంట్స్తో గోల్డ్లో కూడా పార్క్ చేసుకొని ఓవర్ ఏ పీరియడ్ మనం కూడా గోల్డ్ని అక్యుములేట్ చేద్దాం అనుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా రైట్ ఆప్షన్. అంటే ఇట్లా గోల్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఒక 5 years 10 years అక్యుములేట్ చేసి నిజంగా అవసరం వచ్చినప్పుడు ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్స్ రియలైజ్ చేసుకొని రిడమ్షన్ అంటే అమ్మేసేసి అక్కడ దానికి ఎంతైతే ఫిజికల్ గోల్డ్ అప్పుడు మార్కెట్లో వస్తుందో అట్లా కొనుక్కోవడం కూడా చేయొచ్చు. అంటే చిన్న వాళ్ళు కొనడానికి 500, 1000 రూపాయలు పెట్టి కొనే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఒక ఈటీఎఫ్ 1 గ్రామ్ గోల్డ్తో సమానం కాబట్టి అప్పుడప్పుడు 1 గ్రామ్ గోల్డ్ పొందాలనుకున్న వాళ్ళకి ఈటీఎఫ్స్ ఉన్నాయి. అలాగే ఎప్పుడైనా ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎస్జీబీస్ బాండ్స్లో కానీ లేదు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఆర్బీఐ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు కొనే వాళ్ళకి సర్టెన్ మినిమం ఎంతైనా మినిమం నుంచి మ్యాక్సిమం కూడా కొనవచ్చు, లిమిటేషన్స్ ఉన్నాయి, బట్ అవి కూడా కొనుక్కోవచ్చు. సో ఈ మూడిట్లో ఏది కొనాలనేది ఎలక్ట్రానిక్ మోడ్లో కొనాలంటే ఇవి, లేదు ఫిజికల్గా కొనాలంటే వాళ్ళ స్తోమతం బట్టి కొనుక్కోవచ్చు. ఫిజికల్ ఫామ్లో గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే ఆర్నమెంట్స్ బెటర్ అంటారా, లేకపోతే మీరు అన్నట్లు గోల్డ్ కానీ కాయిన్స్ కానీ బెటర్ అంటారా? అదే వాళ్ళ అంటే రిక్వైర్మెంట్ బట్టి అండి. ఎందుకంటే ఇప్పుడు 5 grams 10 grams ఇట్లాంటివి కూడా కాయిన్స్ దొరుకుతున్నాయి, తర్వాత బార్స్ దొరుకుతాయి. అదంటే ఇంక వెళ్ళే కొద్దీ బరువుగా ఉంటుంది, అంటే బరువు అంటే కాస్ట్లీగా ఉంటుంది. సో ఎవరెవరు అంటే బట్ యూజువల్గా ఏంటంటే ఎక్కువ ఆర్నమెంట్స్కి వెళ్తారు. ఆర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు యూజువల్గా 22 క్యారెట్ అని 18 అని ఇంకా డిఫరెంట్ క్యారెట్స్ లైన్లోకి వస్తాయి. అంటే మిక్సింగ్ ఆఫ్ అంటే దాంట్లో ప్యూరిటీ 22లో అయితే 91.6 సంథింగ్ ప్యూరిటీ ఉంటే కొద్దిగా గోల్డ్ ప్లస్ ఇంకా మిగతా కమోడిటీస్ కలుస్తాయి. బట్ 24 ఏంటంటే 99% ప్యూరిటీ కాబట్టి అక్కడేమి అది వస్తువుగా మార్చడానికి కన్వర్ట్ చేయడానికి అవ్వదు కాబట్టి యూజువల్గా ఎక్కువ కాలం స్టోర్ చేయాలనుకుంటేనేమో 24 క్యారెట్ గోల్డ్కి వెళ్ళటం. అట్లా కాకుండా మనకి ఆర్నమెంట్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆర్నమెంట్స్ డైరెక్ట్గా తీసుకోవటం కూడా చేయొచ్చు. ఎవరి కంఫర్ట్ని బట్టి ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటే బెటర్. ఓకే సార్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫామ్లో మీరు 3 సోర్సెస్ మీరు సజెస్ట్ చేశారు. దీంట్లో మీరు ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ఇట్లా కేటగరైజ్ చేయమంటే అంటే విచ్ ఇస్ ద బెస్ట్ వన్ అనేది చెప్పగలిగితే మీరే ఆర్డర్ చేయగలుగుతారు. అంటే ఎస్జీబీస్ యూజువల్గా ప్రిఫర్డ్ ఇదండి. బట్ ఎస్జీబీస్ ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా 23,000-24,000 గోల్డ్ ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ అయిన ఎస్జీబీస్ స్లోగా ఇప్పుడు ఈ మధ్య కాలం కూడా వచ్చాయి, అంత ఫ్రీక్వెంట్గా రావట్లేదు. సో వచ్చినప్పుడు డెఫినెట్గా ఎస్జీబీస్కి వెళ్తే కొంత ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కాబట్టి 2.5% అది బెటర్. ప్లస్ ట్యాక్సేషన్ పార్ట్ కూడా కొంత అడ్వాంటేజ్ ఉంటాయి యూజువల్గా ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్. సో అది బెటర్. నెక్స్ట్ బెస్ట్ ఏంటంటే ఈటీఎఫ్స్ బెటర్. ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ షేర్లు కొన్నట్టుగానే కొనుక్కుంటూ అప్పుడు కొద్దిగా అట్లా చేయొచ్చు. లేదు అంటేనేమో ఇంకా రెగ్యులర్గా ప్రతి మంత్ ఇప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఇండైరెక్ట్ ప్లాట్ఫామ్. అంటే ప్రతి నెల 1000, 2000, 5000 ఎవరి ఆర్థిక స్తోమత తగ్గట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీరు వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా మీరు మీ ప్రొఫెషన్స్లో ఉంటూ స్టాక్ మార్కెట్ నుంచి వచ్చే ఫలాలను మీరు పొందాలి, రాబడి ఫలాలను పొందాలంటే ద బెస్ట్ టూల్ ఇండియాలో ద బెస్ట్ టూల్ ఏంటి అంటే సిప్, మ్యూచువల్ ఫండ్ రూట్లో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ మోడ్. అంటే నెలవారీగా పెట్టుబడి చేసే ఒక ప్రక్రియనే మనం ఎస్ఐపి అంటున్నాం. సో అట్లా స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎలాగైతే చేస్తున్నామో మ్యూచువల్ ఫండ్స్ రూట్లో, అలాగే గోల్డ్లో కూడా మ్యూచువల్ ఫండ్ రూట్లో సిప్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్. అది ద బెస్ట్ థింగ్ ఏది చిన్న వాళ్ళకి. అలాగే ఈటీఎఫ్స్ దాని నెక్స్ట్ బెస్ట్ ఇటువైపు నుంచి చూస్తే. మూడోది ఎస్జీబీస్ బాండ్స్ ఎప్పుడైతే వస్తాయో అట్లా కూడా ఇన్వెస్ట్ చేయటం. ఓకే. ఇప్పుడు గోల్డ్కి సంబంధించి చూసినట్లయితే గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం వెండి కూడా పోటీ పడుతుంది. అసలు వెండిని మనం ఎలా చూడొచ్చు అంటే ఇంకా ప్రోగ్రెసివ్గా ఉండేటట్లుందా, లేకపోతే ఏదైనా కొంచెం ఫ్లక్చుయేషన్స్ గోల్డ్ లాగానే ఉండే అవకాశం ఉంటుంది? అంటే యూజువల్గా ఏంటంటే అండి గోల్డ్కి ఎప్పుడైతే ప్రియారిటీ అంటే గోల్డ్ ఒక ప్రైస్ నుంచి ఇంకొక స్టెప్ పైకి ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా దాని నెక్స్ట్ బెస్ట్ ఏంటో చూసి సిల్వర్ కూడా మనం కూడా యాజ్ ఏ ఇండివిజువల్ మనం కూడా సరే గోల్డ్ కొనలేనప్పుడు కనీసం సిల్వర్ కొందామా ఇలాంటి దృక్పథం కూడా ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్గా కూడా గోల్డ్ పెరుగుతున్నప్పుడు ఆల్టర్నేట్ వాల్యూ అసెట్ క్లాస్
కింద చూస్తే సిల్వర్ కూడా పెరుగుతుంది. ప్లస్ సిల్వర్కి ఇండస్ట్రియల్ డిమాండ్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి కాబట్టి సిల్వర్కి కూడా బాగానే ఫ్యాన్సీ ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు గోల్డ్ పెరిగిన ఈ 10 yearsలో హిస్టరీ కనుక చూస్తే సిల్వర్ కూడా అదే కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇప్పుడు సిల్వర్లో కూడా ఏంటంటే దగ్గర $30 దగ్గర డాలర్ టర్మ్స్లో ఉంది. సో అది 30 నుంచి 32, 35 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అంటే అమ్మకాల ఒత్తిడి $32-35 దగ్గర వచ్చేలా ఉంది. ఒకవేళ ఆ 32-35 బ్యాండ్ క్రాస్ చేసి పైకి వెళ్తే $45 దాకా వెళ్ళవచ్చు. అది డౌన్ సైడ్ కనుక చూస్తే 25-28 దగ్గర మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 28 and 25. సో ఈ 25 నుంచి 35 మధ్య సిల్వర్ డాలర్ టర్మ్స్లో స్వింగ్ అవడానికి ఛాన్స్ ఉంది. మన రూపాయలో కనుక చూస్తే దగ్గర ఇప్పుడు 90,000, 85,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 1,00,000 నుంచి 1,20,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో పైకి వెళ్తుంటే అక్కడ దాకా జర్నీ చేయగల పొటెన్షియల్ సిల్వర్కి ఉంది. 1,00,000 నుంచి 1,20,000 రెసిస్టెన్స్. అలాగే ఇందా చెప్పినట్టుగా 85,000 అరౌండ్ 80,000 ఆ ప్రాంతంలో స్ట్రాంగ్ సపోర్ట్ కూడా అనుకోవచ్చు. సో సిల్వర్ కూడా డెఫినెట్గా గోల్డ్కి ఎలాగైతే మనం ప్రియారిటీ ఇచ్చేస్తున్నామో సిల్వర్ కూడా ఓవర్ ఎ పీరియడ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి అయితే టెక్నికల్గా రెండు కూడా లాస్ట్ 1 year మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఇక్కడి నుంచి కూడా రిటర్న్స్ ఇచ్చే స్కోప్ ఉంది కానీ బట్ మిగతా గ్లోబల్ సినారియో ఆర్ ఎట్లా చేంజ్ అవ్వబోతుంది ఇక్కడి నుంచి డాలర్ పర్టికులర్గా. డాలర్ బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ ప్రీషియస్ మెటల్స్ అన్ని కూడా కొద్దిగా కూల్ అవుతూ ఉంటాయి. బట్ డాలర్ బలహీన పడితే వీటిల్లో స్పర్ట్ రావచ్చు. అలాగే ఇప్పుడున్న జియోపొలిటికల్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ది కొద్దిగా సర్దుమణికి సబ్సైడ్ అయ్యేలా ఉంది. అలాగే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ కూడా పక్కకి తీసుకెళ్ళగలిగితే ప్రాబ్లం చాలా వరకు ఈ అన్సర్టనిటీస్ ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా న్యాచురల్ కోర్సులో ఏదైతే డిమాండ్ రావాలో గోల్డ్కి అట్లా రావాల్సింది తప్ప అన్సర్టనిటీస్ రూపంలో వచ్చే స్పట్ ఇప్పుడు రాకపోవచ్చు ఒకవేళ అన్సర్టనిటీస్ ఉండకపోతే. ఓకే, ఇప్పుడు గ్లోబల్ సినారియో ఓకే సార్. ఇప్పుడు మనము ఇండియా కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ 5 ఎకానమీస్లో మనది కూడా ఒకటి. పైగా త్వరలోనే ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీలో ఉన్నాము. త్వరలో మనం థర్డ్ లోకి వెళ్తాము అనేసి మోడీ గారు చెప్తున్నారు. ఒకవేళ మనం కూడా ఆ స్థాయికి ఎదిగితే అది కూడా మనం గోల్డ్ పైన ఇంపాక్ట్ పడే అవకాశం డెఫినెట్గా అండి. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది $2,500 అరౌండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం. సో తలసరి ఆదాయం $2,500 సుమారు ఉన్న మన దేశం ఇక్కడి నుంచి నెక్స్ట్ $5,000కి వెళితే వచ్చే 5 సంవత్సరాల్లో డబుల్ కనుక అవడానికి హై ప్రాబిలిటీ అవడానికి. సో అలా అయినప్పుడు ఏంటంటే యూజువల్గా ఎప్పుడైతే మీకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే జనాలకి ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎంప్లాయ్మెంట్ అంటే మీకు సంపాదన అనేది ప్రతి వ్యక్తికి ఆ కుటుంబానికి అవసరం. ఆ సంపాదన మీరు వ్యాపారం, ఉద్యోగం అంటే మీరు ఎంపిక చేసుకున్న వ్యవసాయం ఏ మార్గంలో మీరు ఆ ఆదరుని ఆ ఆదాయాన్ని ఆర్జిస్తారో అది ముఖ్యం. అది ఎప్పుడైతే ఉంటుందో ముఖ్యంగా ఏంటంటే మనకి సగటు వయసు వచ్చి 28 సంవత్సరాలు ఇండియన్ సగటు వయసు. సో ఈ యంగ్ ఇండియా ఏదైనా చేయాలి అంటే వాళ్ళు స్కిల్డ్ అయ్యి వాళ్ళు ప్రాపర్ ఎడ్యుకేషన్తో ఉండటం ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే, రెండో వైపు ఏంటంటే సొసైటీ కూడా అంటే గవర్నమెంట్ కూడా అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం ఒకటి. సో ఈ రెండు కాంబినేషన్ కలిసినప్పుడు అటు గవర్నమెంట్ ఇటు ఇండివిజువల్స్ యాజ్ ఏ ఇదిగా కాంబినేషన్ పర్ఫెక్ట్గా కుదిరినప్పుడు ఈ యువశక్తి మనకి చాలా బలాన్ని ఇచ్చింది దేశానికి. ఈ 2,500 పర్ క్యాపిటల్ ఇన్కమ్ రేపు $5,000 వెళ్ళడం పెద్ద గొప్ప విషయం అయితే కాదు. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ 10 years చూసినా 20 years చూసినా ఇండియాది మనది అంటే మనం కీలక పాత్ర పోషిస్తామని చెప్పడంలో ముఖ్యమైన ప్రధాన పాత్ర ఏంటి అంటే మన యంగ్ ఇండియా. ఈ యంగ్ ఇండియాని సరిగ్గా అడ్రస్ చేయగలిగితే $5,000 అవుద్ది పర్ క్యాపిటల్ ఇన్కమ్, $7,500 అవుద్ది, $10,000 కూడా అవుద్ది. సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఏదైతే వెస్ట్రన్ ఎకానమీస్ ఆర్ డెవలప్డ్ ఎకానమీస్ ఉన్నాయో అభివృద్ధి చెందిన దేశాలు అవన్నీ కూడా ఈ స్టేజెస్ అన్ని దాటిపోయాయి. ఇప్పుడు మనం ఈ 5వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్ళే దశలో డెఫినెట్గా అన్ని అసెట్ క్లాసులు కూడా అంటే ఎప్పుడైతే మన తలసరి ఆదాయం పెరుగుతుందో అంటే మనకి ఆదాయం కావాలి, ఆదాయం ఎప్పుడైతే వస్తుందో కొంత పొదుపు చేస్తాం, కొంత ఖర్చు పెడతాం. ఇది నామినల్ థింగ్ అనమాట, అంటే నార్మల్గా జరిగే సినారియో. సో మీకు ఆదాయం వచ్చినప్పుడు మాత్రమే మీరు ఖర్చు పెట్టుకుంటారు, మీ నిత్యావసరాలు లేకపోతే మీ అవసరాలు లేకపోతే మీ కోరికలను తీర్చుకుంటారు, తర్వాత అంతో ఎంతో పొదుపు మదుపు చేస్తారు. ఇది జరగాలి అంటే మీకు ఫస్ట్ ఆదాయ కల్పన కావాలి. అది ఫస్ట్ అడ్రస్ చేయాల్సిన విషయం. అది కనుక జరిగి ఈ $2,500 పర్ క్యాపిటల్ 5,000, 7,500కి రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా హైలో ఉన్నాయి. అలా జరిగేటప్పుడు ఏంటంటే ఈ వేలో ఈ ప్రయాణంలో మీరు బ్యాంక్ ఎఫ్డీలు వేస్తారు, పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తారు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు, రియల్ ఎస్టేట్లో చేస్తారు. అంటే మనకి మొత్తంగా సొసైటీలో ఉన్న 4-5 అవెన్యూస్ కీ అవెన్యూస్ ఏవైతే ఉన్నాయో
వాటన్నిటిలో పెట్టుబడి పెట్టాలంటే ముందు డబ్బు కావాలి. డబ్బు కావాలంటే మనకి ఆదాయ మార్గం కావాలి. సో ఆదాయ మార్గాలు ఇక్కడి నుంచి ఫ్లరిష్ అవుతుంటే, అంటే చక్కగా పెంపొందించుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఇండివిజువల్స్కి ఇన్కమ్ పెరుగుతుంది. ఇండివిజువల్స్కి ఎప్పుడైతే ఇన్కమ్ పెరుగుతుందో అప్పుడు అన్ని అసెట్ క్లాసులు బాగుంటాయి. పర్టికులర్గా గోల్డ్ని ఎప్పుడు కూడా వాల్యూ ప్రిజర్వింగ్, అంటే తన ఉనికిని తను కాపాడుకునే ఒక ఆస్తిగా మనం చూస్తాము. కష్టకాలంలో ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకు చేర్చే ఆస్తిగా చూస్తాం కాబట్టి గోల్డ్కు ఉండే ప్రియారిటీ గోల్డ్కు ఉంటుందండి. ఎప్పుడు కూడా అది వన్నె తగ్గకుండానే అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా నెక్స్ట్ 5-10 years కూడా ఆ పరంపర కొనసాగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రపంచంలో ₹100 గోల్డ్ కనుక సెల్ చేస్తే ఆ ₹100లో ₹50 ఈ చైనా అండ్ ఇండియా కలిపి మన 2 దేశాలే ఎక్కువగా కొంటున్నాయి 50% గోల్డ్. సో ఆటోమేటిక్గా ఇండియన్స్కి గోల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని దశాబ్దాలు కూడా కాదు, శతాబ్దాల నుంచి కూడా గోల్డ్కి మనకి ఉన్న ఆ బంధం అలాగే కంటిన్యూ అవుతుంది. అది ముందు కూడా అవుతుంది. సో అంటే అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది గ్రోత్ అసెట్ కాదు, ఇందా చెప్పినట్టుగా వాల్యూ ప్రిజర్వింగ్ అసెట్ క్లాస్గా చూస్తాం కాబట్టి దీంట్లో ఒక లిమిటేషన్ ఉంటే బెటర్. అంటే మొత్తం చాలామంది ఏం చూస్తారంటే మిగిలిన వాళ్ళ దగ్గర ఉన్న సర్ప్లస్ అంతా తీసుకెళ్ళి గోల్డ్లోనే కొంటా ఉంటారు, గోల్డ్ సిల్వర్. కొంతమంది ఓన్లీ ఎఫ్డీలే వేస్తూ ఉంటారు, కొంతమంది ఓన్లీ ఇన్సూరెన్స్ పాలసీలు కడతా ఉంటారు, కొంతమంది ఓన్లీ షేర్స్. అట్లా కాకుండా మన వయసు, మన కుటుంబంలోని మన పాత్ర, మనకున్న ఆర్థిక బరువు బాధ్యతలు, మనం చేరాల్సిన ఆర్థిక లక్ష్యాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏ అసెట్ క్లాస్కి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఇచ్చుకుంటూ ఒక 10 to 20% గోల్డ్కి అల్లకేట్ చేయడం, అంటే వాళ్ళ దగ్గర ఉన్న మిగులు మొత్తాల్లో సర్ప్లస్లో ఒక 10 నుంచి 20% చేయడం కరెక్ట్. కానీ అలా కాకుండా మొత్తం తీసుకెళ్ళి గోల్డ్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో అది యూజువల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం యూజువల్గా ఇచ్చే అడ్వైస్గా మనం అనుకోవచ్చు. బట్ ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, లేకపోతే గోల్డ్తోనే మాకు ఎక్కువ కంఫర్ట్ ఉందనుకుంటే ఇంకొద్దిగా పెట్టచ్చు. కానీ మొత్తం దాంట్లో పెట్టకుండా కొంత రిస్క్ మేనేజ్మెంట్ భాగంగా ఇన్సూరెన్స్ పాలసీలు, కీ పాలసీలు ఉంచుకోవటం, కొంత మన కష్టకాలంలో ఎమర్జెన్సీ పర్పస్ కోసం తీసుకునేలాగా బ్యాంక్ ఎఫ్డీస్ ఆర్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కొంత ఉంచుకోవటం, కొంత ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవటం, కొంత గోల్డ్లో ఒక 10-20% గోల్డ్ అలొకేషన్స్, కొంత ఉండటానికి ఇల్లు లేకపోతే ఇంకేదైనా రియల్ ఎస్టేట్ అసెట్, కొంత స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి. అంటే ఉన్న ఈ 6-7 అవెన్యూస్లో ఎవరు ఏ మోతాదులో ఎక్కడ ఎంత భాగం ఇన్వెస్ట్ చేయాలనేది వాళ్ళ రిస్క్ ఎప్టైట్ని బట్టి, వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్ని బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఏది గొప్ప అని కాదు, ఏది తక్కువ అని కాదు అసెట్ క్లాస్. బట్ ఒక్కొక్క అసెట్ క్లాసు ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాయి. బట్ గోల్డ్ అనేది కమోడిటీ, ఇంటర్నేషనల్ ప్రైసెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది అందరం కూడా మైండ్లో పెట్టుకోవాలి. అండ్ సైకిల్స్ కూడా ఏంటంటే స్టాక్స్ లాగా, షేర్ మార్కెట్ లాగా సైకిల్స్ 2-3 సంవత్సరాలకు ఒకసారి ఇది అవ్వటం ఉండదు. ఈ లార్జ్ సైకిల్స్ ఉంటాయి. యూజువల్గా కమోడిటీస్ అన్నీ కూడా, ఏ కమోడిటీ అయినా సరే 10 years ఒకవైపు ఉంటే 10 years ఇంకో వైపు ఉంటాయి. సో 1980 నుంచి 2000 దాకా ఓన్లీ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది గోల్డ్. బట్ 2000 నుంచి చూస్తే 2011 దాకా బ్రహ్మాండంగా ఇచ్చింది. మళ్ళీ 2011 నుంచి 2018 దాకా నెగిటివ్గా ఇచ్చింది. 2018 నుంచి మళ్ళీ 2024 ఇప్పుడు దాకా మళ్ళీ పాజిటివ్ రిటర్న్స్ ఇస్తుంది. సో సైకిల్స్ ఏంటంటే 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇట్లాంటి లాంగ్ సైకిల్స్ ఉంటాయి. బట్ ఈ సైకిల్స్ వీటన్నిటిని టైమింగ్ ఇవన్నీ చేయకుండా మన అసెట్ అలికేషన్లో భాగంగా, అంటే పెట్టుబడుల కేటాయింపు అనే మాట వాడుతూ ఉంటాం. ఆ పెట్టుబడుల కేటాయింపులో భాగంగా బంగారానికి కూడా ఎంతో కొంత ప్రాధాన్యత ఇవ్వటం చేయొచ్చు డెఫినెట్గా. ఇక్కడి నుంచి కూడా మనం న్యూ హైట్స్ చూస్తాం. బట్ ఏ అసెట్లో అయినా సరే అంటే అసెట్ తత్వమే అంత. ఆ తత్వం అనేది ఒకటి ఉంటుంది ప్రతి దానికి. ఆ తత్వం ఏంటంటే మార్కెట్కైనా, గోల్డ్కైనా, రియల్ ఎస్టేట్కైనా ఫ్రమ్ టైం టు టైము ఒక ప్రైస్ పెరిగిన తర్వాత, ఒక ఎక్స్టెంట్కి రీచ్ అయిన తర్వాత పీక్ నుంచి మళ్ళీ కొంత ప్రైస్ ఎరోజన్ ఆర్ ప్రైస్ కరెక్షన్ అనేది ఉంటుంది. ఆ ప్రైస్ కరెక్షన్ తర్వాత మళ్ళీ తిరిగి రికూప్ అవుతూ ఉంటుంది. అంటే సో ఇప్పుడు ఇంత ర్యాలీ జరిగింది కాబట్టి కొంత కన్సాలిడేషను, కొంత కరెక్షను, తర్వాత మళ్ళీ రికవరీ అనేది ఉంటుందంటే ఉంటుంది. సో అట్లా ఓవర్ ఏ పీరియడ్ మనం గ్రోయింగ్ ఎకానమీలో ఉన్నాం కాబట్టి, అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉన్నాం కాబట్టి, పర్ క్యాపిటల్ పెరుగుతుంటే ఆటోమేటిక్గా మోస్ట్ ఆఫ్ ద అసెట్ క్లాసెస్ బాగా చేస్తాయి. అది ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు సార్, ప్రపంచంలో ఏ దేశము కొననంత బంగారం మన ఇండియా, చైనా ఉంటుంది. ఎందుకు మనం మాత్రమే ఎందుకు అంత దానిపైన, బంగారం పైన మోజు చూపిస్తుంది? అంటే ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇండివిజువల్స్ తీసుకోవటం బంగారం ఎప్పటి నుంచో అనాదిగా వస్తుంది. మనకి సొసైటీలో ఏంటంటే మన కల్చర్లో అది ఒక భాగంగా ప్రతి అకేషన్కి బంగారంతో మనం దాన్ని ముడిపెట్టుకొని దాన్ని ఓవర్కమ్ అవుతున్నాం కాబట్టి అట్లా ఉంది. అట్లా కాకుండా కూడా ఏంటంటే హైయెస్ట్ గోల్డ్ రిజర్వ్స్ కనుక చూస్తే యుఎస్ ఈజ్ ద హైయెస్ట్ అండి. యుఎస్, కెనడా, రష్యా ఇలా చాలా 10 దేశాల్లో మనం 8-9 ప్రాంతంలో ఉన్నాం. అంటే 8-9 స్థానంలో ఉన్నాం. ఏది గోల్డ్ హైయెస్ట్ రిజర్వ్స్ ఉన్న దేశాల్లో. సో
మనకి అంటే నక్కకి నాగలో కలుపున్న తేడా మన దగ్గర 800 1000 టన్నులు ఉంటే 8000 టన్నులు అమెరికాలో ఉంది. సో అట్లా ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంది. అంటే 1/10 ఆఫ్ యుఎస్ గోల్డ్ మన దగ్గర. ఇది మామూలుగా గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ బ్యాంక్స్ కాంటెక్స్లో చూస్తే. బట్ ఇండివిజువల్స్ దగ్గర చూస్తే మనం అది మనకి ఎందుకంటే ఇది రాజుల దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ సెంచరీస్ నుంచి వస్తున్న ఇది కాబట్టి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ఏంటంటే ఇండియన్స్ దగ్గర బంగారం ఎంత ఉందనే దాని మీద రకరకాల లెక్కలు ఇస్తూ ఉంది. బట్ మనకి ఎప్పటి నుంచో మన ట్రెడిషన్తో ఉంది కాబట్టి, ప్లస్ మన వాళ్ళు ఇప్పుడు వెస్ట్రన్ ఎకానమీస్లో వెస్ట్రన్ కల్చర్లో ఆర్నమెంట్స్ వేసుకోవటం అవన్నీ పెద్దగా వాళ్ళకి అలవాటు లేని ఒక ఇది. బట్ మన వాళ్ళు ఎప్పటి నుంచో కూడా అది ఏమంటారు, ఒక ఆర్థిక బలం ఎలాగైతే అనుకుంటామో మనకి లక్ష్మీదేవి అని లేకపోతే మనకి ట్రెడిషన్లోనే ఒక ఇదిలాగా కలిసిపోయింది ఆ సెట్. సో అది మేబీ ఇంకా ఫర్ ఎ వైల్ ఇంకా అది కంటిన్యూ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు మార్కెట్స్ బాగా వాలటాలిటీ కనిపిస్తుంది సార్. మనం చూస్తూనే ఉన్నాం 25,000 అలా 80,000 సెన్సెక్స్ అయితే టచ్ చేసేసి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ రోజు కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నట్టుంది. అంటే మార్కెట్ ఇంపాక్ట్ గోల్డ్ పైన ఎంతవరకు ఉంటుంది? యూజువల్గా ఏంటంటే మిగతా అసెట్ క్లాసులు డల్గా ఉన్నప్పుడు, అంటే రియల్ ఎస్టేట్ డల్గా ఉండి, స్టాక్ మార్కెట్ డల్గా ఉండి, ఇట్లా 2-3 అంటే ఈవెన్ బాండ్ మార్కెట్స్ డల్గా ఉండి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు యూజువల్గా గోల్డ్లో అప్ స్వింగ్ ఉంటుంది, అంటే అప్వర్డ్ జర్నీ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఇది కరెక్ట్గా అదే ఇదిలో అదే ఎక్స్టెంట్లో జరగట్లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్స్లో కొద్దిగా పైనుంచి ఒక 10-11% దాకా కరెక్ట్ అయింది. ఆ టైంలో ఏంటంటే ట్రంప్ అక్కడ రావటం, డాలర్ స్ట్రాంగ్గా ఉండటం, గోల్డ్ కూడా కరెక్ట్ అయింది. కొద్దిగా గోల్డ్ కూడా కరెక్ట్ అయింది. సో ఇంకొంత కూడా అవ్వచ్చు. బట్ యూజువల్గా ఏంటంటే ఇన్వర్స్ రిలేషన్షిప్, అంటే ఇప్పుడు డాలరు బలపడుతున్నప్పుడు బంగారం బలహీనపడింది. అలాగే స్టాక్ మార్కెట్స్ బాగా పెరుగుతున్నప్పుడు బంగారం వీక్గా ఉంటుంది యూజువల్గా. బట్ ఇది ఎగ్జాక్ట్గా డాలర్ వర్సెస్ గోల్డ్ రివర్స్ లాగా అది పెరుగుతుంటే తగ్గడం, అది స్టాక్ మార్కెట్లో అన్ని వేళలా అట్లా అవ్వదు. ప్రస్తుతానికి ఏంటంటే స్టాక్స్ తగ్గుతున్నాయి, కొంత ఓవర్ వాల్యుయేషన్ వల్ల, లేకపోతే ఇంకే ఇతరత్ర ఎఫ్ఐ సెల్లింగ్ వల్ల, ఇతరత్ర రీజన్స్ మన డొమెస్టిక్గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. గోల్డ్ కూడా ఇంటర్నేషనల్ ప్రైసెస్ కాబట్టి ఇంటర్నేషనల్గా కొన్ని రీజన్స్తో గోల్డ్ కొంత కరెక్షన్ మోడ్లో ఉంది. బట్ యూజువల్గా అయితే ఏంటంటే మిగిలిన అసెట్ క్లాసెస్లో అండర్ పెర్ఫార్మెన్స్, మిగతా పెట్టుబడి ప్రాంతాల్లో అండర్ పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు గోల్డ్ బాగుంటుంది సార్. అది బిట్ కాయిన్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది సార్? అంటే ఇంకొక అసెట్ క్లాస్ అండి బిట్ కాయిన్. దానికి మన దగ్గర ఏంటంటే మన వాళ్ళు చేస్తున్నారు, కానీ మనకి రెగ్యులేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే రెగ్యులేషన్స్ ఇండియాలో ఇంకా ఫ్రేమ్ చేయలేదు. మనకి ఒక ఏమంటారు, దాని ఉనికి దానికి ఉన్నా కూడా మనకి ఇప్పుడు స్టాక్ మార్కెట్స్కి సెబీ, ఇన్సూరెన్స్కి ఐఆర్డిఏ, పెన్షన్కి పిఎఫ్ఆర్డిఏ, మనీ మార్కెట్స్కి ఆర్బీఐ, ఇట్లా ఏవైతే రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఉందో ఇట్లా బిట్ కాయిన్కి ఒక ఎన్విరాన్మెంట్ అనేది మనం ఇంకా సెట్ చేయలేదు. సో ఇట్ మే టేక్ టైం. బట్ డెఫినెట్గా బిట్ కాయిన్ అంటే ఇందా చెప్పిన పాయింటే, మళ్ళీ ఏదైనా ఆల్టర్నేట్ అసెట్ క్లాస్ బాగా చేస్తున్నప్పుడు గోల్డ్ యూజువల్గా డల్గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ₹4 అనుకోండి, ₹4 ఎక్కడ పెడతారనేదాన్ని బట్టి, అంటే యూజువల్గా వరల్డ్ ఓవర్ ఇన్వెస్టర్స్ దగ్గర ఫండ్స్ ఏంటి, వాళ్ళ అలొకేషన్స్ అప్రోచ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఫ్యాన్సీ ఉంది, ఎక్కడ గ్రోత్ ఉంది, దాన్ని బట్టి యూజువల్గా ఫ్రమ్ టైం టు టైం స్విచ్ అవుతూ ఉంటారు. ఈ అసెట్ క్లాస్ నుంచి తీసి అక్కడికి వెళ్ళడం అట్లా. సో ఉన్న డబ్బుల్నే ఎటు పార్క్ చేస్తున్నారనే దాన్ని బట్టి ఆ అసెట్ క్లాసులో ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆర్ గ్రోత్ ఉంటుంది. బట్ ఒక అసెట్ క్లాసు 2 అసెట్ క్లాసులు బాగా చేస్తున్నప్పుడు ఇంకోటి బాగా చేయకపోవచ్చు అని చేయకపోవచ్చు. అన్నీ చేయాలంటే అన్నిటికీ తగ్గ ఆ ఫ్యూయల్, అన్నిటికీ తగ్గ ఫైనాన్షియల్ మజిల్ ఉండాలి. అది అంత ఈజీ కాదు సార్. ఒక సినారియో చెప్తాను సార్ మీకు. 24-25 ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయికి ఫ్రెష్గా కొత్తగా జాబ్ వచ్చింది, ఒక ₹25,000 జీతం నెల వస్తుంది. ఆ అబ్బాయికి ఇంకా 5-6 ఇయర్స్లో పెళ్లి చేసుకుంటాడు. ఇలాంటప్పుడు అతని ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? అంటే యూజువల్గా యంగ్స్టర్స్కి ఏంటంటే అండి మేము ఇచ్చే అడ్వైజ్, యంగ్ జనరేషన్ ఎవరికైనా సరే, మేబీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్లో సెటిల్ అయ్యేటప్పటికి 27-28 అవ్వటం ఇట్లా అవుతూ ఉంది. సో అక్కడి నుంచి ఎవరికైనా సరే ఏంటంటే ఒక 30-32 ఆర్ 35 ఇయర్స్ ఆఫ్ ఎర్నింగ్ లైఫ్ అంటాం సార్, సంపాదించే వయసు. వాళ్ళు ఎక్కడ ఏ ప్రొఫెషనల్ ఉన్నా కూడా 30-35 ఇయర్స్ ఏజ్ని వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఈజ్ క్రూషియల్.
టైం వాల్యూ అంటారు ఫైనాన్షియల్ టర్మ్స్లో. ఆ టైం వాల్యూ తెలుసుకోవాలి చాలామంది ఏంటంటే ఇనిషియల్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా టైం ఉందిలే, ఇప్పుడే స్టార్ట్ చేసాము, ఫస్ట్ కారు కొందాము, లేకపోతే కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొందాము, ఇట్లాంటి ఒక ఇది ఉంటుంది. బట్ అది అంటే యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద యూత్ అలా ఉంటారు. బట్ కొంతమంది చాలా అలర్ట్గా, చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్ నుంచే జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. సో మనం యూజువల్గా చెప్పేది ఏంటంటే యంగ్స్టర్గా ఉన్నప్పుడు రిస్క్ ఎపిటైట్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ గ్రోత్ అసెట్స్లో పెట్టండి, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటిలో పెట్టండి. అలా అని చెప్పేసి మొత్తం ఇక్కడ పెట్టాలంటే కాదు. మళ్ళీ మీరు యంగ్స్టర్ అయినా కూడా కుటుంబంలో మీ పాత్ర ఏంటి, మీకు ఎంత శాలరీ వస్తుంది, మీకు ఇంకా సంపాదించే వయసు ఎంత ఉంది, మీకు ఎలాంటి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా, లేకపోతే బాధ్యతలు ఉన్నాయా, సిస్టర్ మ్యారేజ్ చేయాలి, లేకపోతే పేరెంట్స్ని చూసుకోవాలి, ఇట్లా అంటే మీకున్న నేపథ్యం ఏంటి, ఆర్థిక నేపథ్యం, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. బట్ యూజువల్గా వీ విల్ సజెస్ట్ అంటే యంగ్స్టర్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ రిస్క్ అసెట్స్లో పెడితే మీరు డబ్బులు పోయినా సంపాదించుకుంటారు, అలాని పోగొట్టుకోమని కాదు. ఆ రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటిలో ఎక్కువ పెట్టి కొంతపాటు బ్యాంక్ ఎఫ్డీస్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఇలాంటి వాటిలో ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఒక 3 to 6 months మెయింటైన్ చేసుకోవాలి. వీటన్నిటికన్నా ముందు ఎప్పుడైతే కెరీర్ స్టార్ట్ చేశారో అప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్, అంటే ఇన్సూరెన్స్. మీరే లేకపోతే పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీరే లేకపోతే మీ కుటుంబం పరిస్థితి ఏంటి, మీరు ఎర్నింగ్ పర్సన్, మీరు సంపాదించే వ్యక్తి, మీ పేరెంట్స్ ఏమవుతారు మీరు లేనప్పుడు, అది ముఖ్యంగా ఆలోచించాలి. అందుకే ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఎవరైతే సంపాదన స్టార్ట్ చేశారో వాళ్ళు 27 అయినా, 30 సంవత్సరాలైనా, 32 సంవత్సరాలైనా సంపాదన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మీరు లేని లోటుని, ఒకవేళ మీరు లేకపోతే మీరు ఉండాలి, మీరు లేని లోటుని ఇన్సూరెన్స్ తీర్చేలాగా మీరు అలాంటి ప్రాపర్ పాలసీలు తీసుకోవాలి. ఓకే, మీరున్నారు, ప్రాపర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, ఏదైనా జరిగితే ఫ్యామిలీ ప్రొటెక్టెడ్ అనుకునే ఒక కంఫర్ట్ ఇచ్చారు. బట్ మీకు హెల్త్ బాగాలేదు, అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్. మీరు ఒక్కళ్ళే కాదు, హెల్త్ ఎవరికైనా ఇబ్బంది రావచ్చు. సో ప్రాపర్ హెల్త్ పాలసీ, ప్రాపర్ లైఫ్ పాలసీ, ప్రాపర్ హెల్త్ పాలసీ రెండూ ఉన్నాయి. కానీ డిజబిలిటీ వచ్చింది, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి, అలాంటప్పుడు డిజబిలిటీ పాలసీ లేదు. హెల్త్లోనే మ్యాక్సిమం కవర్ అయ్యేలాగే వాళ్ళ పాలసీలు వస్తున్నాయి కాబట్టి పర్వాలేదు, లైఫ్, హెల్త్ ఉన్నాయి. ఈ రెండింటి తర్వాత ఏంటి ముఖ్యంగా ఏంటంటే ఎప్పటికప్పుడు మనందరం కూడా మనలో మెజారిటీ పార్ట్ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. లేకపోతే మనకు 10,000 జీతం వస్తే 12,000 రూపాయలు ఖర్చులు ఉంటాయి. అంటే ఇవాళ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ వీటన్నిటిని కన్సిడర్ చేస్తే. సో ఇలాంటి నేపథ్యంలో ఏంటంటే రిటైర్మెంట్ ఇండియన్స్ 85% or 90% రిటైర్మెంట్ గురించి ఆలోచించట్లా. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే డబ్బులు సరే తర్వాత చూద్దామనే పోస్ట్పోన్మెంట్, వాయిదా వేయడం పెద్ద శత్రువు మనకి ఫైనాన్షియల్గా ఎదగపోవడానికి. రెండో పాయింట్ ఏంటంటే పిల్లలు చూస్తారులే అనే ఒక భరోసా, నమ్మకం. మంచిది, చూస్తే మంచిది, చూడకపోతే పరిస్థితి ఏంటి. అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు అరౌండ్ 75 years ప్రతి అంటే సగటు భారతీయుడు బతుకుతాడు అనే ఒక ఇది 65 నుంచి 75కి వెళ్ళింది. సో మరి ఎక్కువ కాలం బతుకుతున్నాము, 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయితే 15 సంవత్సరాలు ఇంకా అదనంగా బతుకుతున్నాం, లేకపోతే 20 సంవత్సరాలు అదనంగా బతుకుతున్నాం అంటే ఆ 15-20 సంవత్సరాలను అడ్రస్ చేసేలాగా మనం మరి ఈ సంపాదించే టైంలోనే దాని గురించి కూడా, మలి వయసు గురించి కూడా ప్లానింగ్ ఉండాలి. అది లేనప్పుడు ఇబ్బంది పడతాం. సో అందుకేంటంటే ఈ 30-35 సంవత్సరాలు సంపాదించే వయసు ఈజ్ క్రూషియల్ ఫర్ ఆ కరెంట్ లైఫ్ని లీడ్ చేస్తూ, కరెంట్ లైఫ్లో ఉన్న ఆబ్లిగేషన్స్ని పూర్తి చేసుకుంటూ మళ్ళీ అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్, పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఒక 15-20 సంవత్సరాలు ఉంటే దాన్ని కూడా అడ్రస్ చేసేలాగా ఇప్పుడే జాగ్రత్త చేసుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత యాక్టివ్ ఇన్కమ్ ఉండదు. సో అందుకేంటంటే రిటైర్మెంట్ రాకముందే యంగ్స్టర్గా ఉన్నప్పుడే రిటైర్మెంట్ గురించి కూడా థింక్ చేయాలి. ఇందా చెప్పినట్టుగా చాలా కంట్రీస్లో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అవి ఇవి ఉండి వాళ్ళు పోయేదాకా అడ్రస్ చేస్తాయి. ఇక్కడ మన దగ్గర ఆ పరిస్థితి లేదు కాబట్టి డెఫినెట్గా ఎవరికి వాళ్ళే ఫైన్ ట్యూన్ అవ్వాలి. సంపాదించే వయసులోనే వాళ్ళు ప్రాపర్గా ఇప్పుడు ఈ 30-35 సంవత్సరాల లైఫ్లో యంగ్స్టర్గా ఉండి ఫ్యామిలీ పెడుతున్నాడు అంటే పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు వచ్చారు, ఆ పిల్లల బాధ్యతలు, ఫ్యామిలీ బాధ్యతలు, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్, తర్వాత అతను ఎప్పుడు ఫైన్ ట్యూన్ అవ్వటం, గ్రోత్లో అతను చదువుకోవటం, అతను నైపుణ్యాలు నేర్చుకోవటం, దానికోసం కొంత అలొకేషన్స్, ఇట్లా ఇవన్నీ ఏంటంటే ఎవరికైనా వచ్చే సంపాదన మోరార్లెస్ తక్కువగానే ఉంటుంది. బట్ ఆబ్లిగేషన్స్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు అది వెంటబడుతూనే ఉంటుంది. ఇన్ఫ్లేషన్ మనీ పవర్ని ఎరోడ్ చేస్తూ ఉంటుంది.
సో మనం ఎవరైనా సరే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే ఏ ఏజ్ వాళ్ళమైనా ఎంత సంపాదిస్తుందా ఉపయోగం లేదు. సో మీరు ఎంత తక్కువ సంపాదించినా ఎంత మొత్తం సంపాదించినా ఖర్చులను అదుపులో పెట్టుకొని ₹1 పొదుపు చేసి ఆ రూపాయిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే ఒక ప్రాపర్ ప్లాన్తో అప్పుడు మాత్రమే మీ ఆన్గోయింగ్ ఏవైతే లక్ష్యాలు ఉంటాయో వాటిని మీరు ఫుల్ఫిల్ చేసుకుంటారు. తర్వాత రిటైర్మెంట్ కూడా అడ్రస్ చేయగలుగుతారు. సో యంగ్స్టర్ అనేది వాళ్ళకి ముఖ్యంగా మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ లైఫ్లో రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ చేయండి. రిస్క్ మేనేజ్మెంట్లో లైఫ్, హెల్త్, తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్, ఈ 3 క్రూషియల్. ఈ 3 తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ మీ వయసును బట్టి మీ శాలరీ ఆర్ మీ ఇన్కమ్ లెవెల్స్ పెరిగే కొద్దీ మీరు మీ దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మీ ఇన్వెస్ట్మెంట్ దీన్ని పద్ధతిని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి. ఇన్వెస్ట్ చేయడం, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం అది కూడా కరెక్ట్ కాదు. ఇన్వెస్ట్ చేసామంటే ఒక పర్టికులర్ పర్పస్తో ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడు కూడా పర్పస్ అనేది వెరీ క్రూషియల్. 2 పాయింట్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే రేపు మాపో చూద్దామనే పోస్ట్పోన్మెంట్, వాయిదా వేయడం ద బిగ్గెస్ట్ హడ్డిల్ ఇన్ ఫైనాన్షియల్ సక్సెస్. అంటే ఏమంటారు, ఆర్థిక స్వాతంత్రం సంపాదించే దాంట్లో ద బిగ్గెస్ట్ హడ్డిల్ ఏంటంటే రేపు మాపో చూద్దామని పోస్ట్పోన్ చేయడం. మనం చూస్తూ ఉంటాం, యంగ్స్టర్గా ఉంటాం, పెళ్ళి అయిపోయింది, పిల్లలు, తర్వాత మిడిల్ ఏజ్కి వస్తాము, 50 సంవత్సరాలు వచ్చేప్పటికి ఏం చేయాలో తెలియదు, ఖర్చులు ఆన్ వన్ హ్యాండ్ విపరీతంగా పెరుగుతూ ఉంటాయి, ఏం చేయాలన్నా చేయలేని పరిస్థితిలా ఉంటుంది. సో ఈలోపు రిటైర్ అయ్యాడు. ఇలా యూజువల్గా లైఫ్ సైకిల్ ఇలా యూజువల్గా అలా కాకుండా పోస్ట్పోన్మెంట్ అనేది ద బిగ్గెస్ట్ హడ్డిల్. కాబట్టి దాన్ని వాయిదా వేసి మీరు ఎంత వీలైతే అంత ఎంతో కొంత సేవ్ చేయడం చేయాలి. రెండోది ఇంకొక హడ్డిల్ ఏంటంటే చిన్న చూపు, చిన్న అమౌంట్ కదా, 500, ₹1000, 2000 దీంతో ఏం ప్రగతి సాధిస్తాం, ఏం గ్రోత్ ఉంటుంది, లైఫ్ ఏమైనా చేంజ్ అవుద్దా, ఇట్లా చాలామంది థింక్ చేస్తారు. ₹1000 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే స్టాక్స్లో 15% చొప్పున వస్తే దగ్గర 1 crore వస్తుంది. ఉట్టి ₹1000. అంటే స్టాక్స్లోనే పెట్టమని కాదు, మీరు పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది, పోస్ట్ ఆఫీస్లో బ్యాంకులో ఓపెన్ చేయొచ్చు, సెక్యూర్డ్గా. పీపీఎఫ్ 15 సంవత్సరాలు లాకిన్ ఉంటుంది, ఇంకొక 5 సంవత్సరాలు అదనంగా దాన్ని ఆ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. అక్కడ మీరు ₹500 కూడా పార్క్ చేయొచ్చు. 500 ₹1000 పీపీఎఫ్లో వేయండి. తర్వాత ఆర్డీస్ ఉన్నాయి, రికరింగ్ డిపాజిట్స్, బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వాటిలో వేయచ్చు. ఎఫ్డీస్ ఉన్నాయి, 1 yearకి 2 yearకి 3 5 years ఇట్లాంటి డిఫరెంట్ టైం పీరియడ్స్తో ఉంటాయి, వాటిలో వేయచ్చు. ఇన్సూరెన్స్ చేయండి. ఇన్సూరెన్స్ రిస్క్ మేనేజ్మెంట్ పర్పస్తో ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్సూరెన్స్ని కలపకుండా చూస్తే బెటర్. సో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ₹1000 2000 వేయచ్చు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, 500 1000 వేయచ్చు. ఇట్లా ఏంటంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. తర్వాత ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి సుకన్య సమృద్ధి యోజన అని ఉంది, 500 1000 కూడా పార్క్ చేయొచ్చు. ₹1000 మినిమం సుకన్య సమృద్ధి యోజనలో. ఇట్లా ఎన్పిఎస్ అని ఉంది, న్యూ పెన్షన్ సిస్టమ్, కొత్త పింఛను పథకం, దాంట్లో కూడా ₹1000తో స్టార్ట్ చేయొచ్చు. సో ఇట్లా ఏంటంటే మనకున్న ఒక 5-6 రెవెన్యూస్లో మనం చేయాలంటే ఒక చిన్న మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఎవరైనా సరే ఎనీబడీ కెన్ ఇన్వెస్ట్. కాకపోతే ప్లానింగ్ ఉండాలి. సో ఒక 4-5 మార్గాలను సెలెక్ట్ చేసుకోవటం, స్లోగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళటం. వీటిలో రియల్ ఎస్టేట్ చెప్పాలా, రియల్ ఎస్టేట్ కావాలంటే పెద్ద అమౌంట్స్ కావాలి. స్థలం కొనాలన్నా, ఇక్కడ సిటీలో ఫ్లాట్ కొనాలన్నా, ఏ సిటీ అయినా సరే మన 2 తెలుగు స్టేట్స్లో. సో దానికోసం ఏంటంటే దానికోసం కూడా ప్లాన్ చేస్తే ఓవర్ పీరియడ్ కొనుక్కోవచ్చు. బట్ ఇనిషియల్గా ఏంటంటే ఎంత తక్కువ వయసులో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత మంచిది, ఎంత ఎక్కువ కాలం ఆ పొదుపు మదుపుని కంటిన్యూ చేస్తే అంత మంచిది. ఇది చేస్తే ఎవరైనా సరే వాళ్ళ ఎంత భారీ ఆర్థిక లక్ష్యాలైనా వాళ్ళు సులువుగా చేరుకుంటారు. అలా కాకుండా పోస్ట్పోన్ చేస్తున్నామంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్, చక్రవడ్డీ అంటాం. ఆ చక్రవడ్డీ మహిమని మిస్ అవుతాము. ఆ చక్రవడ్డీని బాగా ప్లాన్ చేస్తేనేమో అది మనకి 1000 ఏనుగుల బలంతో సమానం. అది ప్లాన్ చేయకపోతే మనం అవసరం లేని ఖర్చులు పెట్టుకుంటూ, అవసరం లేని అప్పులు చేసుకుంటూ, రుణాలను పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా అది మనం రివర్స్లో ఇబ్బంది పెడుతుంది. సో ఏంటంటే డెట్, ఈ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఎప్పుడు కూడా నామినల్ దీంట్లో ఉంచుకోవాలి, అసలు లేకపోతే ఇంకా మంచిది. బట్ ఉన్నా కూడా మేనేజబుల్గా ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఖర్చుల్ని ఏమంటారు కదా, కోరికలు గుర్రాలు అయితే అంటారు కదా, అట్లా ఏంటంటే ఈ మన అవసరాలు ఏంటి, కోరికలు ఏంటి, వాటిని డిస్టింగ్విష్ అంటే రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకొని అవసరాలని ఫుల్ఫిల్ చేసుకోవటం, కోరికల్ని పోస్ట్పోన్ చేయటం పూర్తిగా కానీ, లేకపోతే కొంత టైం పీరియడ్ వరకు
చేసి నిజంగా అవసరమైనప్పుడు డెఫినెట్గా కొనుక్కోవాలి. అది ఐప్యాడా లేకపోతే కారా లేకపోతే ఇంకోటి ఏదైనా సరే. బట్ ఒకటి గుర్తుంచుకోవాల్సిందంటే కాలంతో పాటు కరిగిపోయే ఆస్తుల్లో ఉండాలా, కాలంతో పాటు వృద్ధి చెందే ఆస్తుల్లో ఉండాలనేది మనం తేల్చుకోవాలి. తేల్చుకుని ఎప్పుడు కూడా అప్రిసియేటింగ్ అసెట్స్లో ఉండడానికి ట్రై చేయాలి. బట్ కొన్ని డెఫినెట్గా మన గ్రోత్లో ఉపయోగపడేవి కొన్ని ఓవర్ ఏ పీరియడ్ డిప్రిసియేట్ అవుతూ ఉంటాయి, తరుగుదల కరిగిపోతుంటాయి. వాటిలో కూడా చేయాలి కానీ బట్ ఏ ఎక్స్టెంట్కి చేయాలి, అంతవరకు చేయాలి. ఏవి అవసరం లేదు ఆ ఖర్చులను ఎప్పటికప్పుడు మనం నోట్ చేసుకోవడం ద్వారా చాలా వరకు ఇది అవుతుంది. ఎప్పుడు కూడా త్వరగా స్టార్ట్ చేయటం, కంటిన్యూస్గా చేయటం, లాంగ్ టర్మ్ చేయడం, తద్వారా ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇందా చెప్పినట్టుగా చిన్న అమౌంట్ అని చెప్పి చిన్న చూపు, రేపు చూద్దామని పోస్ట్పోన్మెంట్, ఈ రెండు వదిలేయాలి. తర్వాత మనం ఏదో ఒక ఫీల్, ఒక కంఫర్ట్, ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనని ఆచరణలో పెట్టాలి. ఆచరణ దగ్గర చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఐడియా ఉంది, అందరికీ ఐడియాస్ ఉన్నాయి, అందరూ చెయ్యాలి, అందరూ ఇన్వెస్ట్ చేయాలి, అందరూ కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి, ఆర్థిక స్వతంత్రాన్ని పొందాలి. బట్ ఎలా అంటే వాళ్ళకి అన్ని ఐడియాస్ ఉన్నాయి, అన్ని అసెట్ క్లాస్ గురించి కూడా తెలుసు, బట్ యాక్ట్ చేయరు. అంటే ఆచరణలో పెట్టరు. ఒకవేళ ఆచరణలో పెట్టినా మళ్ళీ ఏదో అవసరం వచ్చింది, మళ్ళీ బయటకు వచ్చేసాం, దాని నుంచి రియలైజ్ చేసేసుకున్నాం, ఆ డబ్బును వాడేసాం, ఉపయోగం లేదు. సో త్వరగా స్టార్ట్ చేయటం, క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం, దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టడం, దాని ద్వారా మీకు ఇప్పుడు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు రాబోయే ఖర్చులు ఉన్నాయి. వాటన్నిటికీ దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే మీరు ఎవరైనా ఎంత పెద్ద లక్ష్యాన్ని సరే సులువుగా వెళ్ళాలి. అంటే మనకు ఒక 4-5 మార్గాలు ఉన్నాయి. వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే ఎవరైనా సరే ఎనీబడి కెన్ అచీవ్ దేర్ గోల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గోల్డ్ గురించి, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి చాలా వివరంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.